కృప ద్వారా రక్షించబడ్డాం, మనం నేర్చుకున్నాం. కృప ద్వారా కాపాడబడుతున్నాం, కీపింగ్ బై గ్రేస్ నేర్చుకున్నాం. ఇప్పుడు లివింగ్ బై గ్రేస్, కృప ద్వారా జీవిస్తా ఉన్నాం. ఎస్, ప్రతి క్రైస్తవుడు దేవుని కృప ద్వారా అనుక్షణం జీవించాలి. అయితే దాంట్లో నుంచి ఇంకో సబ్సెక్షన్లోకి వెళ్ళాం ఇప్పుడు గత 2 వారాలుగా. ఏంటది? గ్రోయింగ్ ఇన్ గ్రేస్. ఇదే లివింగ్ బై గ్రేస్లోనే గ్రోయింగ్ ఇన్ కృపలో ఎదగాల మనం. ఈ స్పీకర్ కొద్దిగా ఆ సైడ్ పెట్టి, కృపలో ఎదగాల. చాలా అవసరం మన జీవితాల్లో. మనం అనుక్షణము కృపలో ఎదగాల పిల్లలు. ఓకే, సో ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. సో కృప అంటే ఏమో నేర్చుకున్నాం ఆల్రెడీ. కృప మనలో ఎదిగేదానికి, కృప మనలో పెరగాలంటే, దేవుని కృప ఎక్కువ కావాలంటే ఏం చేయాలో కూడా నేర్చుకున్నాం. జస్ట్ మీకు గుర్తు చేస్తాను నేను. కృప అంటే ఏంటి? కృప అంటే పిల్లరా, అర్హత లేని దాన్ని మనం దేవుని చేతి నుంచి పొందుకోవడమే కృప అంటే. మనకు అర్హత లేదు. ఉదాహరణకు చూడండి, మనం అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దాదాపు దేవుని కృప మన మీదికి వచ్చింది పిల్లలు. లేకుంటే ఆలోచించండి, మీ బంధువులు అనేక మంది దేవుడు ఎవరో తెలియక బ్రతుకుతా అన్నారు. రాళ్లను, రప్పల్ని, చెట్లని, పాములని, పక్షుల్ని దేవుడు అనుకుంటున్నారు వాళ్ళు. ఒకప్పుడు మనము అలా ఉంటమే. ఈరోజు తన కృప వలన సత్యదేవుడుగు యేసు క్రీస్తుని మనం తెలుసుకొని ఆయన సన్నిధిలో కూర్చొని ఉన్నాం. అర్థమైందా? చాలా మందికి లేని కృప పిల్లలు, మన బంధువుల్లో, స్నేహితుల్లో. నేను అప్పుడప్పుడు కూర్చొని ఆలోచిస్తా అన్నప్పుడు చాలా మంది నా స్నేహితులు యేసుప్రభు లేక చనిపోయారు. ఈరోజు కూడా చాలా మంది నాతో ఉన్నవారు చాలా కొద్ది మంది ఉండిపోయారు పిల్లలు. నా మీద ఆయన కృప వచ్చింది, అలాగే మీ మీద ఆయన కృప ఉంది. అందుకే ఈరోజు మనము మరణం లేనివారుగా అయిపోయాం. మీరు నేను ఎప్పుడే కానీ ఇంకా నరకానికి వెళ్ళం పిల్లలు. నరకపు ద్వారాలు మన కొరకు శాశ్వతంగా మూసివేయబడి ఉన్నాయి. అంతేకాకుండా బ్రతికినంత కాలం కూడా కేవలం దీవెనలలోనే జీవించే జీవితం మనకి ఇవ్వబడింది. బీదరికం లేని జీవితం, రోగం లేని జీవితం, శాపం లేని జీవితం, చీకటి ఆత్మలో మనల్ని తాకకుండా చేయబడిన జీవితం మీది నాది. అది కృప ద్వారా జరిగింది పిల్లరా. ఆయన రక్తము మన మీదికి వచ్చి మనల్ని కేవలం కడిగి మనల్ని క్షమించడమే కాకుండా మనలోకి నూతన ఆత్మని ఆయన ఉంచాడు. ఇప్పుడున్నే మన దగ్గర ఉన్న ఆత్మ కృపను పొందుకున్న తర్వాత మనలో క్రొత్త ఆత్మ వచ్చింది, పాత ఆత్మ లేదు మనలో. అంతేకాకుండా అతి శ్రేష్టమైనది ఏంటంటే యెహోవా దేవుడే మీలో నాలో నివసిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ మన శరీరంలో కేవలం మనమే కాకుండా దేవుడు కూడా లోపల నివసిస్తా ఉన్నాడు. అందుకే దేవుడు మనల్ని తన మందిరంగా పిలుస్తాడు. అసలు మనము స్వర్గంగా మార్చబడ్డాం. బైబిల్ అంటుంది ఒకప్పుడు చీకటి, ఒకప్పుడు మనం పాము సంతానం అని పిలువబడింది. మన గురించి మాట్లాడకండి దయతో. మనల్ని సర్ప సంతానము అని మనం పిలువబడ్డాం. ఈరోజు దేవుని సంతానంగా మార్చబడ్డాం. దేవుని కుమారులము కుమార్తెలుగా చేయబడి ఉన్నాం. కారణం కృప. నేను అదే అంటున్నా, మీ బంధువులు ఎంతోమందికి లేదు. ఈవెన్ కొన్ని ఇళ్లలో భర్తకు లేదు అంటే దేవుని కృప రాలేదని కాదు, కానీ వాళ్ళు వినియోగించుకోలేదు, తిరస్కరించారు ఆ కృపని. కొంతమంది ఇళ్లలో పిల్లలు కృప కలిగి ఉన్నారు కానీ పొందుకున్నారు తల్లిదండ్రులు లేక. ఇలాగా మనం చూస్తూనే ఉన్నాం. సో అందుకే ఇది మతం కాదు, ఇది కృప. నువ్వు ఆయన బిడ్డగా ఈరోజు ఉన్నావు అంటే. సో కృప మనం అందరూ పొందుకున్నాం పిల్లరా. కృప అంటే అర్థం ఇది. కృపలో ఎదగడం ఎట్లా? కృప వెంబడి కృప ఎలా పొందుకుంటాం? మొన్న వారం చూసుకున్నాం. అపోస్తలుల మీద గ్రేట్ గ్రేస్ ఉన్నింది, గొప్ప కృప ఉన్నింది, అధికమైన కృప కేవలము అక్కడ వచ్చి ఉండిపోదు పిల్లరా. కృప ఎప్పటికి ఏం చేయాలా? అధికమైన కృపగా మారాలా, గొప్ప కృపగా మారాలా. అది నా చేతిలో ఉంది. మనం కృపలో ఎదిగేది. కానీ ఒక వాక్యం చెప్పి నేను వేరే విషయాల్లోకి వెళ్ళాలా. కృప ఎట్లా నీ జీవితంలో, నా జీవితంలో అభివృద్ధి చెందుతుంది? యాకోబు గ్రంథం 4:7 నిన్న వారం జస్ట్ చూపించాను నేను. అది సబ్జెక్ట్ కాదు, అది జస్ట్ మీకు టచ్ చేసి వెళ్తా లోపలికి.
ఏం రాబడింది? కృప ఎప్పుడు ఎవరి మీద కృప వచ్చేది? తెలుగులో పెట్టి 4:7, యాకోబు గ్రంథం 4:7, దీనుల మీద. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి. 6వ వాక్యం తెలుగులో, సారీ చూడండి. ఆయన ఎక్కువ కృపనిచ్చును. ఎవరికి? కింద చూస్తే, అందుచేత దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఏది నీ జీవితంలో అధికమైన కృప తెచ్చిస్తుంది నీకు? దీనత్వం. దీనత్వం అంటే ఏంటి? లాస్ట్ సండే చూసుకున్నాం. దీనత్వం అంటే ఏదో పాత బట్టలు వేసుకోవడం కాదు, లేకుంటే ఇస్త్రీ లేని బట్టలు వేసుకోవడం కాదు, చినిగిపోయిన చెప్పులు, ఏమంటారు చెప్పులు చినిగిపోయిన ఏమంటుంది రంధ్రాలు పడిన చెప్పులు వేసుకోవడం కాదు. ఇది కూడా క్రైస్తవుల్లో ఒక భావన ఉంది. చినిగిపోయిన చెప్పులు, పాత సైకిలు, అమ్మా కదా, లేదంటే పాత 20-30 ఏళ్ళ నుంచి ఒకే స్కూటర్ వాడుతున్నాడు. ఎంత దీనుడినా! నువ్వు అది బైబిల్ ఒప్పుకోదు, దాన్ని దీనత్వం అన్నారు. దీనత్వం అంటే ఏంటంటే దేవుని మీద ఆధారపడ్డం, ఆయన చెప్పింది నమ్మడము, ఆయన చెప్పింది చేయడం దీనత్వం. బట్టలతో కాదు. చాలా మంది క్రైస్తవులు ఒక భ్రమ, ఇట్లా కలర్ బట్టలు వేసుకోవాలా, ఇది వేసుకోకూడదు, అది ఓకే, నేను దీన్ని తీసిపడేను. ఈ బట్టల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్లేయర్. బట్టల విషయంలో బైబిల్ మాట్లాడుతుంది, బైబిల్ చెప్తుంది, మా ఇంటన్నారా. కానీ ఆ కలర్ ఈ కలర్ కాదు. ఎస్, మన శరీరము, మన శరీర సౌష్ఠ్యం బయటపడకుండా మనం జాగ్రత్త కాపాడుకోవాలా. మనం ఇండియాలో ఉన్నాం పిల్లరా. నేను మాకు చెప్పాలనిపిస్తుంది, నాకు చెప్తున్నా. మనం ఏ ఆఫ్రికాలోనో ఈ యుఎస్ఏలోనో ఇంగ్లాండ్లోనో లేము. అక్కడ బట్టలు ఇక్కడ వేసుకునేదానికి. మనం ఇండియాలో ఉన్నాము. మన కల్చర్ని ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు మనల్ని అమెరికాలో పుట్టించాల్సిందే అట్లా ఉండాలనుకుంటే. సో అందుకే జాగ్రత్తగా ఉండండి, బట్టలు సరిగా వేసుకోవాలా. ముఖ్యంగా స్త్రీలైనా పురుషులైనా సరే చాలా జాగ్రత్తగా ఇప్పుడు. ఎందుకు పురుషులు కూడా విచిత్రమైన బట్టలు వచ్చేస్తాయి. సో ఈ చర్చిలో ఏమన్నా ఎట్లా అట్లా చెల్లదు. ఇంకో విషయం చెప్తున్నా మీకు, ముఖ్యంగా యవ్వనస్తులు వినండి. మీరు ఇష్టానుసారం బట్టలు వేసుకుంటే మీరు కృపలో ఎదగలేరు. అది గర్వానికి కారణం. తల్లిదండ్రులను బాధపెట్టి, తల్లిదండ్రులు వద్దన్నా, లేకుంటే బంధువుల మధ్య నీ వలన, నువ్వు వేసుకునే బట్టల వలన తల్లిదండ్రులకు అగౌరవం వస్తుంది, బంధువుల మధ్య చెడ్డ పేరు వస్తుందని తల్లిదండ్రులు బాధపడతాన్నా, నేను వేసుకునేదే అని నువ్వు ఇష్టానుసారం బట్టలు వేసుకుంటే నీ మీద కృపని నువ్వు రానివు. గర్వం, అది గర్వం కిందికి వస్తుంది. యు వాంట్ గ్రేస్ అపాన్ యువర్ లైఫ్. సో యువర్ పేరెంట్స్ షుడ్ బి, వాళ్ళు హ్యాపీగా ఉండాలండి బట్టలు చూసి. ఈవెన్ సమాజం హ్యాపీగా ఉండాల. ఒక బాధపరిచే యవనస్తులుగా ఉండకండి. ఈవెన్ ఎవరైనా సరే. సో వై ఐఎమ్ సెయింగ్ దిస్. సో ఇష్టానుసారం బట్టలు అట్లా కాదు. ఎందుకంటే చాలా మంది వినేవాళ్ళు రేపొద్దున కామెంట్ రాస్తారు. సో కానీ నా పాయింట్ ఏమంటే, దీనత్వం అంటే బట్టల గురించి కాదు దేవుడు అంటాడు. ఇది అంటే చినిగిపోయిన బట్టలు వేసుకో, అది కాదు. దీనత్వము ఎవరి మీద దేవుని కృప అధికమవుతుందంటే దీనులకు ఆయన కృప అనుగ్రహించును. దీనుడు అంటే బైబిల్ ప్రకారము దేవుని వాక్యాన్ని నమ్మేవాడు, దాని ప్రకారం జీవించేవాడు, ఎప్పుడు దేవుని మీద ఆధారపడేవాడు. తండ్రి నువ్వు ఏం చెప్తున్నావు అది ఫైనల్ నా జీవితంలో, దీనికి విరోధంగా పోను, నాకు అనవసరం కష్టమా నష్టమా ఎవరేమనుకుంటారని, నీ వాక్యం చెప్పిన ప్రకారం నేను చేస్తా. వాళ్ళ మీద దేవుని కృప అనుక్షణం అధికమవుతుంది. ఓకే సరే, నిన్న వారం నుంచి నేను సబ్జెక్ట్ స్టార్ట్ చేశాను, అక్కడి నుంచి మొదలు పెడతా. ఏం జరుగుతుంది దేవుని కృప ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు? ఏంటి రిజల్ట్? ఏం బెనిఫిట్ నాకు? నేను కృప నా జీవితం మీద అధికమైన కృప వస్తే వచ్చే లాభం ఏంటి? అది ఇప్పుడు నేర్చుకుంటా ఉండేది. ఆ తర్వాత మీకు ఈరోజు నేను చూపిస్తా ఎట్లా నువ్వు కృపని అనుక్షణం అనుభవించగలవు నీ జీవితంలో. ఓకే, లాస్ట్లో ఫస్ట్ ఇది చూసుకుందాము. ఏంటి కృప వలన నా జీవితం మీద వచ్చే ప్రభావం, నా జీవితం ఎలా ఉంటుంది? నిన్న వారం నేను మోషే జీవితం గురించి కొన్ని విషయాలు చెప్పాను నేను. ఒకటి ఉదాహరణకి 33 నిర్గమకాండ 33:14 ఒక మంచి మాట రాయబడింది. తొందర పెట్టాలి నేను. నిర్గమకాండ 33:14. ఆ స్క్రీన్ రావడం లేదే? 33:14 ఫాస్ట్గా పెట్టండి.
అక్కడ చూడండి ఏమంటాడు దేవుడు, నా యొక్క సన్నిధి, నేను చదవను అంత లోపల ఎవరైనా తీయగలిగి, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. చాలు. ఇక్కడ చూడండి ఇక బ్యాక్గ్రౌండ్ ఏంటి నేను చెప్తాను మీకు. ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మీకు గుర్తుంటుంది, నేను అమ్మారని చెప్పా. దేవుడు మోషేతో అన్నాడు, 1, 2, 3, 4 వాక్యాల్లో మీరు చదివితే చాలా బాధతో, కోపంతో, దేవుడు ఆగ్రహంతో దేవుడు మోషేతో అంటాడు, మోషే ఈ జనాన్ని నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశం నువ్వు తీసుకెళ్ళు, వీళ్ళు నీ జనం అంటాడు దేవుడు మోషేతో. ఎవరి జనము? నీ జనం. వీళ్ళు నువ్వు తీసుకెళ్ళి వీళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నువ్వు తీసుకెళ్ళు, ఎందుకంటే నేను వాగ్దానం చేశాను వీళ్ళ పితరులకి, నువ్వు తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ వదిలేసి నేను మాత్రం రాను మీతో, నేను ఓ పని చేశాను, నా దూతని మీతో పంపిస్తా, నేను మాత్రము ఈ ప్రజలతో రాను. ఎందుకు సార్, నేను వచ్చాననుకో వీళ్ళు నాశనం చేయబడతారు అంటాడు దేవుడు. అర్థమైందా మీకు బ్యాక్గ్రౌండ్ ఏదో ఈ వాక్యం చెప్పే ముందు? మోషేతో దేవుడు అంటాడు, నేను రాను, నేను వస్తే మాత్రం వీళ్ళు నాశనం అయిపోతారు. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే, ఏం చేసేవాళ్ళు వీళ్ళు? ఐగుప్తు నుంచి దేవుడు తీసుకొచ్చాడు బయటికి, తీసుకెళ్తున్నాడు వీళ్ళని వాగ్దాన దేశంలోకి. తీసుకెళ్తుంటే వీళ్ళు విగ్రహారాధన మొదలుపెట్టారు మధ్యలో. దూడని చేసుకొని నువ్వే మా దేవుడు అంటాను, దూడతో అంటారు నువ్వే మమ్మల్ని ఎర్ర సముద్రాన్ని దాటించింది అంటాను. చూసారా ఎంత భయంకరమైన ప్రజలు చూడండి. ఎవరు? ఇజ్రాయెల్ జనాంగం, ఆ టైంలో ఉన్నవాళ్ళు. దేవుడు ఎంత బాధపడ్డాడంటే సనిగేవాళ్ళు, సనిగి ఎప్పుడు చూసినా మరణం గురించి మాట్లాడేవాళ్ళు. మీరు వినాలా? ఇవే నోట్లో మరణం అనేది రాకూడదు పిల్లలు. నోట్లో ఎప్పుడైనా మరణం గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? శుక్రవారం చెప్పాను నేను, ఏం మాట్లాడతారు? వీ విల్ నాట్ డై, వీ విల్ లివ్, వీ విల్ డిక్లేర్. మేము చనిపోము, బ్రతికుండి దేవుణ్ణి మహిమపరచ. ఇదే రావాలా ఇప్పుడు కూడా. నీ భార్య ఏదో అనింది అనుకో, నీ కోపంతో ఇంతవరకు చచ్చిపోతా అని అంటావు, ఇప్పుడు నుంచి ఏమనాలా? మీ భార్య దిక్కు చూసి నేను సావను, నేను బతికుండి దేవుని పనులు చేస్తానల్లా, కోపాన్ని అట్లా తీసుకున్నావు. ఓకే, నీవు ఈ ప్రజలు నోరు తెరిచి చచ్చిపోతావు అనేవాళ్ళు. సమాధుల గురించి మాట్లాడేవాళ్ళు. చాలా ఇళ్ళల్లో అట్లే ఉంటుంది ఈరోజు. నోరు తెరిస్తే భర్తను భయపడించేదానికి, భార్యను భయపడించేదానికి. కొంతమంది మొగోళ్ళు, నేను పోతాను అనుకో, ఆ రైలు కిందన పడతానని, బస్సు కింద పడతాను, సైకిల్ కింద పడతానంటాడు ఒక ఆయన. అట్లా మాట్లాడద్దండి. చెప్తున్నా మీకు ఏం జరుగుతుందో. దురాత్మలు మీ నోటిని తీసుకుంటాయి, మీ జీవితంలో జరిగించేంత వరకు విడిచిపెట్టవు మిమ్మల్ని. మీరు నవ్వినారు, బాగానే ఉంది, నేను నవ్వినట్లు మీకు చెప్పాను, మీరు నవ్వినారు. నేను చచ్చిపోతాను అని ఏ మనిషి మాట్లాడతాడో సీరియస్గా తీసుకోండి. మీ ఎంట పడిపోతాయి దయ్యాలు మిమ్మల్ని చంపేదానికి. ఎందుకంటే నువ్వు చాలా విలువైన వాడి దేవునికి. నీ చావు దేవునికి చాలా కాస్ట్లీ. అందుకే నేను చంపాలని అందుకే పొరపాటును కూడా అనొద్దండి. వాళ్ళు ఆడ చచ్చిపోయినారు, వాళ్ళంతా చెప్పరు. మీరు ఆడ చచ్చిపోయినారు, వాళ్ళు ఆడే చచ్చిపోయినారు. ఆడైతే వాళ్ళు చెప్పినారు. ఇది కూడా దేవుడు ఏం చేయలేడు, నువ్వు కోరుకునేది ఇస్తాడు. అందుకని సీరియస్గా తీసుకునేది ఎప్పుడు ఆ మాట. ఓకే, దేవుడు అంటాడు వీళ్ళ ఎంట నేను పోతే మాత్రం ఫినిష్ వెళ్ళావు. అందుకని దేవుడు అంటాడు నేను రాను, నువ్వు పో అంటాడు. అప్పుడు మోషే అంటాడు, 14వ వాక్యం పెట్టి నేను ఏమంటాడు మోషే? 12 అంటాడు, నువ్వంటివే, కృప గురించి నేర్చుకున్నా ముందు చూడైనా, నీ వంటివే నా మీద నీ కృప ఉందని మోషే దేవునితో అంటున్నాడు. నువ్వంటివే నా మీద నీ కృప ఉందని. తెలుగులో కటాక్షం అని రాయబడింది. మీకు తెలుసు కదా, కృప అన్న, కటాక్షం అన్న, దయ అన్న 3 ఒకటే. పాత నిబంధనలో ఈ పదాలు వాడింటారు తెలుగులో, కృప అని, దయ అని, కటాక్షం అని. ఓకే, 3టికి ఒకటి. ఇంగ్లీష్లో గ్రేస్, ఫేవర్. ఓకే, కన్ఫ్యూజ్ కాదండి. అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? 12లో అంటాడు నువ్వు చెప్తావు కదా అని. 15లో అంటాడు నేను పోను నువ్వు రాకుంటే. నీ కటాక్షము నా మీద ఉందన్నావు, నీ కృప ఉందన్నావు అని చెప్పి, నీ కృప ఉంటే నువ్వు నాతో రా, లేకుంటే నేను మాత్రం పోను అన్నాడు. అందుకే 14లో ఏమంటాడు దేవుడు? 14లో ఏమన్నాడు? అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగ. సో గ్రేస్ అంటే ఏంటంటే దేవుణ్ణి సన్నిధి పిల్లలు. జాగ్రత్తగా ఏంటానండి,
దేవుని సన్నిధి ఎవరి మీద ఉంటే ఏం జరుగుతుంది ఆ వ్యక్తి జీవితంలో అనేది మనం నేర్చుకుంటా ఉన్నాం ఈ ఉదయకాలంలో. ఓకే, సో మోషేతో దేవుడు అంటాడు, నా సన్నిధి నీతో వెళ్తుంది. ఓకే, జాగ్రత్త చూడండి, వినండి. ఇప్పుడు ఏం జరుగుతుంది ఒక వ్యక్తి మీద దేవుని సన్నిధి ఉంటే? అదే కృప. అర్థమైందా? మరోసారి చెప్తున్నా, కృప అన్నా సన్నిధి, కటాక్షం అన్నా దయ అన్నా ఒకటే. ఎక్కడైతే కృప ఉంటుందో అక్కడ ఎవరు ఉంటారు? దేవుని ప్రెజెన్స్ ఉంటుంది, సన్నిధి ఉంటుంది. ఒక రకంగా మనం కృపని దేవుని ప్రెజెన్స్ అని పిలిచచ్చు, దేవుని సన్నిధి అని పిలిచచ్చు. ఓకే, ఒక మనిషి మీద దేవుని సన్నిధి ఉంటే ఈనాడు నాయన అనుష ఏముంటుంది, ఏం జరుగుతుంది వాని జీవితంలో? జాగ్రత్తగానండి. ఆ వ్యక్తికి ఏది అసాధ్యమైంది ఉండదు. నువ్వు వినాలా, ఎందుకంటే అదే కృప నీ మీద ఉంది. అందుకనే నీకు దేవుడు నీకు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతాండి. ఏ మనిషి మీద దేవుని కటాక్షం ఉంటుందో, కృప ఉంటుందో, అండ్ దేవుని సన్నిధి ఉంటుందో, కృప ఉన్న వ్యక్తితో ఏం నడుస్తుంది? దేవుని సన్నిధి నడుస్తుంది. దేవుడి సన్నిధి ఎవరి మీద ఉంటుందో వాళ్ళకి అసాధ్యమైనది ఏది ఉండదు పిల్లరా. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు దోస్ పర్సన్స్ దోస్ హ్యావ్ గ్రేస్ ఆఫ్ గాడ్. అంతేకాదు పిల్లరా, వాళ్ళ మీద అపారమైన జ్ఞానం ఉంటుంది, విజ్డమ్, అండర్స్టాండింగ్, నాలెడ్జ్, రెవల్యూషన్ నాలెడ్జ్ వాళ్ళ మీద ఉంటుంది పిల్లరా. మీరు అనుకోవచ్చు నిజంగా ఉన్నారు అట్లా వాళ్ళు. నేను కొంతమంది ప్రీచర్స్ని వింటా ఉంటాను, నేను అద్భుతంగా ప్రీచ్ చేస్తారు. నాకంటే ప్రభా ఎంత జ్ఞానం ఇచ్చారు వీళ్ళని. వాళ్ళ పెదవుల నుంచి అసలుకి జీవం. ఈరోజు కూడా నేను వినే ప్రీచర్స్ కొంతమంది, ఐ లవ్ దెమ్. నాకు తెలిసిపోతుంది కృప తండ్రి. ఇది కృప ఉంటే దేవుని యొక్క విజ్డమ్, అండర్స్టాండింగ్, నాలెడ్జ్, రెవల్యూషన్ నాలెడ్జ్ ప్రవహిస్తుంది పిల్లరా వ్యక్తి జీవితం. అంతేకాదు దేవుని కృప ఉండే వ్యక్తి, నేను చూపిస్తా ప్రాక్టికల్, వరి కాదని నేను వినండి. నేను ఏం చెప్తాను, నేను తీసుకెళ్తాను, నాకు తెలిసి ఎట్లా తీసుకెళ్ళాలి దేవుని సాయంతో. ఆ వ్యక్తి జీవితం మీద దయ్యాలు ఆ వ్యక్తి జీవితం మీద నిలబడలేదు. ఆ వ్యక్తి గురించి మొత్తం దురాత్మల లోకం భయపడతా ఉంటుంది. ప్రెజెన్స్ ఉండే వ్యక్తి జీవితం గురించి చెప్తాను. ఏం జరుగుతుంది ప్రెజెన్స్ ఉంటే ఒక వ్యక్తి జీవితంలో? సన్నిధి ఉంటే, కృప అంటే సన్నిధే. కృప ఉంటే ఏం జరుగుతుంది? ఏ దయ్యం ఉండలేదు మనిషి. అందుకే పౌలు, అపోస్తలులు అల్లాడిపోయేది దురాత్మలో. పాతాళం వణికిపోయేది వాళ్ళ జీవితం మీద. అర్థమైందా పిల్లరా? వాళ్ళ ఆ కృప ఉంటే రిజల్ట్ అట్లుంటుంది వాళ్ళ జీవితంలో. అంతేకాదు, ఎవరి మీద దేవుని సన్నిధి నడుస్తుందో ఎవరితో వారు శోధనలో పడరు పిల్లరా. దురాత్మలు ఎంత ట్రై చేసినా ఏం చేయాలనుకున్న ఆ వ్యక్తిని పడేసేదానికి పడేయలేవు. ఎందుకంటే సన్నిధి ఆ వ్యక్తులు, ఆ సన్నిధి వాళ్ళని పడనీదు, కిందికి శోధనలో పడనీదు, ప్రతి శోధనను జయింపజేస్తుంది. అది దేవుని సన్నిధి నడిస్తే ఉండే జీవితం, దాని ద్వారా వచ్చే రిజల్ట్ అది. వింటానండి, ఎందుకంటే మనకు అవసరం ఇవి. అదే లైఫ్ మీకు నాకు ఉండేది. అందుకని ఓకే, జాగ్రత్త విన్నారా? ఇది దేవుని సన్నిధి ఉండే వ్యక్తి జీవితములో జరిగేది. ఓకే, ఈరోజు నేను ఆ యొక్క దేవుని సన్నిధి గురించి ఇంకా కొన్ని వివరించి చెప్పాలని ఆశపడతాను. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, సన్నిధి తెలుగులో, ఇంగ్లీష్లో ప్రెజెన్స్. ఈ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ గురించి ఇంకా నేను చెప్పాలని ఆశపడతాను. ఓకే, జాగ్రత్తగా నేను బైబిల్లో దాదాపు కొంతమంది 7,000 వాగ్దానాలు ఉన్నాయని, కొంతమంది 8,000 వాగ్దానాలు ఉన్నాయని చెప్తారు. ఓకే, నేను నమ్ముతా 7,000 వాగ్దానాలు పైబడే ఉన్నాయి. నేను ఎంచలేదు, దైవ జ్ఞానులు లైక్ స్కాలర్స్ ఎంచారు వాళ్ళు. కొంతమంది ఓకే, డోంట్ వరీ, 7,000 అనుకుందాం. ఈ 7,000 వాగ్దానాలని అపొస్తలుడు పౌలు, పేతురు ఏమంటాడంటే ప్రెషియస్ ప్రామిసెస్, తెలుగులో ఏమంటారు? అమూల్యమైన వాగ్దానాలు ఇవి. ఓకేనా? జాగ్రత్తగానండి. ఈ యొక్క 7,000 వాగ్దానాల్లో నంబర్ 1 వాగ్దానం ఏది తెలుసా మీకు? ఏదో అమ్మా, నంబర్ 1 వాగ్దానం అంటే ది బెస్ట్ అండ్ ద టాపెస్ట్. నా లెక్క ప్రకారము, నా యొక్క స్టడీ ప్రకారం నేను నేర్చుకునేది, నేను దైవజనుల ద్వారా నేర్చుకునేది, నంబర్ 1 వాగ్దానం మొత్తం బైబిల్లో ఏదో తెలుసా?
నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఏ నరుడు నీ ఎదుట నిలువ నేరడు. ప్లరా ఐ మీన్ లైక్ నంబర్ 1 ప్రామిస్ అదే ఏంటి? దేవుని ప్రజెన్స్ అంటే ఇదే ప్లరా. నిన్ను విడువను, ఎడబాయను. దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు విడువడు, ఎడబాయడు. ద గ్రేటెస్ట్ ప్రామిస్ అండ్ ద బెస్ట్ అండ్ ద నంబర్ 1 ప్రామిస్ ఇస్ దిస్: ఐ విల్ నాట్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. ఓకే, చూడండి, ఈ వాగ్దానము దేవుడు ఎప్పుడు చేశాడు? మొదటిది మీకు యెహోషువ గ్రంథం 1:5 నుంచి నేను చూపిల్లని ఆశపడతాను. తిన్నైనా 1:5. నేను ఈ వాగ్దానం గురించి చెప్పాలా ఈరోజు. ఓకే, విడువని ఎడబాయనంటే ఏంటి? సన్నిధి, ప్రజెన్స్. ఇంకా వివరించి చెప్పాలా మీకు దేవుని సన్నిధి గురించి. ఇది టాపెస్ట్ వాగ్దానం. నా పెదవుల మీద ఎప్పుడు ఉండాల్సిన వాగ్దానం ఇదే. అంతేకాదు, దీన్ని బట్టి అనుక్షణం ఆనందిస్తాను మనం ఈ వాగ్దానాన్ని బట్టి. సో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా లోపలికి వెళ్ళి. ఇది మీరు చూస్తే 5లో అంటాడు దేవుడు, యెహోషువ గ్రంథం 1:5, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనిషి నీ ఎదుట నిలవక ఉండును, నేను మోషేకి తోడై ఉన్నట్లు నువ్వు తోడై ఉండు. ఇంగ్లీష్లో చాలా బాగా, ఓకే నువ్వు తెలుగులో ఉండిలేండి. చూసి చెప్పలేరా మీకు? ఇక్కడ యెహోషువతో ఈ మాట అన్నాడు దేవుడు. నేను కాంటెక్స్ట్ మీకు చూపిలే, ఎప్పుడు అన్నాడు ఈ మాట, ఎందుకు అన్నాడు. అమ్మా వింటానారా? ఏంటి కాంటెక్స్ట్ అంటే, మీరు చూస్తే యెహోషువ ఈ వాక్యము దేవుడు యెహోషువతో అనిన సమయం ఎటువంటిదంటే, మోషే చనిపోయి ఉంటాడు. అప్పుడే మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువతో అంటాడు, యెహోషువ నువ్వు ఈ యొక్క ఇజ్రాయెల్ జనాంగాన్ని తీసుకొని వాగ్దాన దేశానికి వెళ్ళు అన్నప్పుడు, ఈయన ముందు చూడండి, ఈ 20-30 లక్షల మందిని అక్కడ తీసుకెళ్ళాలన్నప్పుడు యెహోషువ భయపడతా ఉంటాడు. చాలా భయపడతా ఉంటాడు. ఎందుకంటే ఈ జనం చాలా భయంకరమైన జనం పిల్లరా, 20-30 లక్షల మంది దాదాపు. అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పుడే చెప్పాను కదా మీకు, దూడని పట్టుకొని దేవుడు అనేవాళ్ళు వీళ్ళు. ఆ తర్వాత అటువంటి వ్యక్తి, అటువంటి ప్రజలు. సో అందుకే ఒకటి భయము వీళ్ళని బట్టి మోషే చనిపోయాడు అనేది. మీరు చూస్తే మోషే జీవితం గురించి మీరు చూసినప్పుడు, మోషే చాలా పవర్ఫుల్ వ్యక్తి పిల్లరా. ముందర చూడండి, ఎర్ర సముద్రాన్ని 2 భాగాలు చేసిన వ్యక్తి. అంతేకాకుండా మీరు చూస్తే మోషే మన్నాన్ని తీసుకొచ్చిన వ్యక్తి భూమి మీదకి. సో చాలా అద్భుతాలు, సామర్థ్యమైన కార్యాలు చేసిన వ్యక్తి మోషే. ప్రజలు మోషేకి చాలా భయపడేవాళ్ళు. మీకు తెలుసు కదా, ఒకప్పుడు ఏం జరిగింది, కోరాహు మోషేకి విరోధంగా లేచినప్పుడు కోరాహుతో పాటు కొంతమంది దేవుడు భూమిని చీల్చి వాళ్ళని భూమిలో పాతి పెట్టడం జరిగింది అందరి ముందర. అందుకే మోషే అంటే చాలా భయము. యెహోషువ అంటే ఎవరికి అంత భయం లేదు పిల్లరా, ఎందుకంటే యెహోషువ అసిస్టెంట్ మోషేకి. అంతేకాకుండా మోషే ఎంత పవర్ఫుల్ వ్యక్తి అంటే చాలా జాగ్రత్తగా వినాలంటే, నా జీవితానికి చాలా అవసరం ఈ విషయాలన్నీ. ఏదో స్టోరీ చెప్పడంలా, ఎందుకంటే ఈరోజు నువ్వే ఆ మోషేవి దేవుని చేతిలో, నీవే ఆ యెహోషువవు. కాబట్టి నీకు నేర్పిస్తాను దేవుడు వాక్యం నుంచి. జాగ్రత్తగా విన్నాను బిడ్డ, ఏది వ్యర్థంగా పోదు. నీ కోసం ఈ ప్రీచింగ్ అంతా. మోషే గురించి చెప్తాను, మోషే కోసం, మోషే ఎంత గొప్పడు చూపిస్తాను కాదు. బైబుల్ అంటుంది నువ్వు మోషే కంటే గొప్పోడు అని. జాగ్రత్తగా వింటాను. అయితే మోషే ఎటువంటి వాడంటే పిల్లరా, లైక్ దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి. 80 రోజులు కొండ మీద, సీనాయి పర్వతం మీద దేవునితో ముఖాముఖిగా గడిపితే, కిందికి వచ్చిన తర్వాత ఆయన ముఖము తేజరిల్లుతా ఉంది. ముందర చూసారా, వెలుగుతా ఉంటే ప్రజలు చూడలేకపోయినారు. అయ్యా మేము చూడలేకపోతున్నాం నీ ముఖాన్ని. వెలుగుతా ఉండేది మోషే ముఖం. సో అటువంటి పవర్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ వ్యక్తి, ప్రజలు భయపడేవాళ్ళు. ఆయనటప్పుడు సనిగేవాళ్ళు వీళ్ళు మోసే సమయంలోనే. సో జాగ్రత్త ఏంటి మీరు, అటువంటి పవర్ఫుల్ వ్యక్తి చనిపోయినాడు, ఆయనకి భయపడేవాళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు యెహోషువతో దేవుడు అంటాడు నువ్వు తీసుకొని పోలా వీళ్ళని. చాలా భయం ఉంది యెహోషువకి, ఎందుకంటే వీళ్ళు ఎక్కడ వింటారు. నేనంటే వీళ్ళకి భయం లేదు. మోషేకే భయపడేవాళ్ళు కాదు వీళ్ళు. నాతో ఎక్కడైతుందని చెప్పి భయపడే సమయంలో, దిగులు పెట్టుకున్న సమయంలో దేవుడు అంటాడు, ఈ యొక్క కన్ఫ్యూజన్ టైంలో, లైక్ మీరు ఇవన్నీ మీతో పోల్చుకోవాలో బిడ్డ. ఇలాంటి నువ్వు వచ్చి విని నీ పోల్చుకోవాలి నీతో నాతో.
మీరు నేను ఆ స్థితిలో ఉండొచ్చు. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాడు. అరే ఈ దేశంలో ఏం జరుగుతుంది, అరే నేను ఒక సింపుల్ వ్యక్తిని ఏం చేయగలను, అవునా చాలా కోరికలు, ఎట్లా నేను ఇవన్నీ చేయగలను, నా దగ్గర డబ్బు లేదే, లేదంటే ఇంకా రకరకాల నువ్వు కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. దేవుడు మోషేతో ఏమన్నాడు, సరే యెహోషువతో ఏమన్నాడు తెలుసా, యెహోషువా భయపడకు, ఏమన్నాడు ఇక్కడ వచ్చి, నీ బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడును నీ ఎదుట, అంటే ఏమో తెలుసు అర్థము, ఏ మనిషి అంటే ఎందుకు ఎవరికి భయపడతాడు యెహోషువా, మనుషులకు భయపడతా ఉన్నాడు ప్రేరా. అంతేకాదు ఈ మనుషులే కాదు, నువ్వు వాగ్దాన దేశంలో పోయినప్పుడు కూడా, see how powerful this promise is. ఏ మనుషుడు, నీవు నేను ప్రతి క్షణము ఈ మాట మీద నిలబడాల దేవుని ఎదుట. ఓకే, ఏ మనుషుడిని ఎదుట నేరడు. ఇంకో మాట చెప్తాను నేను జాగ్రత్తగా. దేవుడు ఈ యొక్క వాగ్దానం ఇస్తాన్నాడే, నేను నిన్ను విడువని ఎడబాయను, ఏ మనిషిని ఎదుట నేరడని. ఇది ఏదో ఫస్ట్ టైం కాదు పిల్లారా దేవుడు ఇస్తాడేది ఈ వాగ్దానాన్ని. ఈ వాగ్దానాన్ని చాలాసార్లు దేవుడు చెప్పాడు ఇజ్రాయెల్ జనాంగంతో, మోషేతో. ఉదాహరణకి 7వ అధ్యాయము 15వ వాక్యం చదువు, ద్వితీయోపదేశకాండం 7:15. జస్ట్ కొన్ని విషయాలు నేను క్లియర్గా తీసుకొని పోయి నేను లోపలికి మీకు జాగ్రత్తగా ఏంటే 7:24. సారీ, అక్కడ కూడా చెప్తాడు, ఎవరైనా చదవండి ఫటాఫట్. ద్వితీయోపదేశకాండం 7:24, 11:20 ఎవరైనా తీసిపెట్టి గట్టి చదవనట్లే. చూడండి 7:24, ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించి నువ్వు ఆకాశం కింద వారి నామమును నశింపజేవు, నీవు వారిని నశింపజే వరకు ఏ మనుషుని ఎదుట. ఇది చాలాసార్లు దేవుడు ఆల్రెడీ చెప్పాడు, మోషేతో చెప్పాడు, ఇజ్రాయెల్ జనాంగంతో కూడా చెప్పాడు. ఇంకోసారి ఎక్కడ రాయబడింది, ద్వితీయోపదేశకాండం 11:25. ఓకే, ఏం రాయబడింది అక్కడ, ఏ మనుషుడు, చూడండి, ఏ మనుషుడిని ఎదుట నిలువండి. ఓకే, జాగ్రత్తగా వినండి. ఎందుకు దేవుడు యెహోషువ ఎదుట దీన్ని రిపీట్ చేస్తున్నాడు మళ్ళీ? అనేక సార్లు చెప్పిన దేవుడు ఇక్కడ మళ్ళా యెహోషువ దగ్గరికి వచ్చి, నీకు నేను తోడై ఉన్నా, నిన్ను విడువను ఎడబాయను, ఏ మనిషి నీ ఎదుట నిలువరడు. యెహోషువ 1:5 కదా, జాగ్రత్త వినండి. ఎందుకో తెలుసా, యెహోషువ ఎదుట ఎరికో గోడలు నిలబడుకొని ఉన్నాయి పిల్లరా. మీకు తెలుసు కదా, ఎరికో గురించి చాలాసార్లు విన్నాం. ఆ విధంగా కట్టారు వాళ్ళు, ఎవ్వరే కానీ లోపలికి వెళ్ళలేరు ఎరికో గోడలను దాటి. ఆ తర్వాత ఏముంది, యెహోషువ ఎదుట విస్తారమైన సైన్యం నిలబడుకుంది పిల్లరా. వాళ్ళకు రాజు నిలబడుకొని ఉన్నాడు, వాళ్ళ రాజు ఉన్నాడు, గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి, ఈ సీన్ యెహోషువ ఎదుట ఉండేది ఆస్కారమే లేదు. యెహోషువ ఆల్రెడీ ఈ ప్రజల గురించి భయపడతా అన్నాడు, మోషే చనిపోయాడు, ఎదుట ఏముంది, అంత విస్తారమైన సైన్యము, వాళ్ళు రెడీగా ఉన్నారు ఆయుధాలతో. వీళ్ళెవరు, అరే వీళ్ళు గొర్రెల కాపర్లు, వీళ్ళ దగ్గర కత్తి కూడా లేదు పాపం ఆ టైంలో యుద్ధం చేయడానికి. ఇమాజిన్ ద సీన్ మా. అటువంటి స్థితిలో ఉన్నాడు యెహోషువ. అక్కడ యెహోషువతో దేవుడు అంటానది మాట రిపీట్ ఎందుకు చేశానంటే, యెహోషువ నేను నిన్ను విడువను ఎడబాయను అని ఎందుకు ఆ మాట అన్నాడు, మోషేకి తోడై ఉన్నట్లు. చాలా పవర్ఫుల్ వర్డ్ పిల్లర్ అది. దేవుడు ఎంత మంచోడో. ఎందుకు ఆ మాట అన్నాడంటే, నువ్వు మోషే గురించి ఆలోచిస్తున్నావు, అసలు మోషే ద్వారా ఇవన్నీ జరిగించింది ఎవరు, నేను. నా వల్ల మోషే నువ్వు చూస్తాండే కార్యాలన్నీ చేసిండేది నా వల్లనే. మోషే ఐగుప్తు రాజుని మోకరిల్లే చేసిండేది, ఆ యొక్క సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచేసింది నా వల్ల. మోషే ఏమేమైతే చేశాడో దానికి కారకుడిని నేను. ఆ దేవుణ్ణి నేను ఇప్పుడు నీతో ఉన్నా, అందుకే నీ ఎదుట నువ్వు చూస్తానే ఏ మనిషిని నేను నిలవనియను. ఈ భూమి మీద ఏ మనిషిని ఎదుట నిలవనేరడు. ప్లరా దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ నంబర్ 1 ప్రామిస్ ఇన్ ఆల్. ఐ మీన్ లైక్ అమంగ్ 7,000 7,000. అందుకే నంబర్ 1 వాగ్దానం చెప్పినది. నీకు తెలుసా ఎందుకు నీ ముందు ఈ యొక్క వాక్యం దేవుడు చెప్పమన్నాను నా ద్వారా? సేమ్ ప్రామిస్ నీ మీద నా మీద ఈరోజు నిలబడి ఉంది బిడ్డ. ఈరోజు నువ్వు ఎన్ని కష్టాల్లో ఎన్ని సమస్యల్లో ఇరికి ఇబ్బందుల్లో వెళ్తున్నావు, నీకు ఎదుట
ఎరికో గోడల మాదిరి పరిస్థితులు ఉండొచ్చు. ఏ ఆస్కారమే లేదు బ్రదర్ నాకు ఈ సమస్యను పరిష్కరించడానికి, ఈ అనారోగ్యం నుంచి బయటపడేదానికి, నా పిల్లల జీవితం బాగుపడేదాన్ని, లేదంటే నా ఉద్యోగం తెచ్చుకుని నా భర్త మార్చుకునేదాన్ని, ఏమేం డౌట్స్ ఏమేం ప్రశ్నలు నీ గుండెల్లో నీ మనసులో ఉన్నాయో కానీ దేవుడు నీతో నాతో ఈ ఉదయకాలం చెప్తాడు ఏంటంటే అదే కృప నీ మీద నా మీద ఉండేది. అదే దేవుడు మోషేకు తోడే ఉన్న దేవుడు, అదే దేవుడు యెహోషువతో చెప్పిన దేవుడు నా దేవుడే ఉన్నాడు. ఏ సమస్యనైనా నాశనం చేయగలడు ఆయన. అంతేకాదు, గుర్తుపెట్టుకో, నేను చెప్తాను నీకు ఎట్లా ఈ యొక్క గ్రేస్ని ఎంజాయ్ చేస్తావు ముందుకి. ఈ నీకు ఇచ్చిన వాగ్దానం ఇది ఎవ్వడే కానీ నీ భూమి మీద నీ ఎదుట నిలవలేడు. నేను నిజం చెప్తున్నాను నీకు ఇది. అందుకే నంబర్ 1 ప్రామిస్ ఇది. ఇంతే కాదు పిల్లలు, బైబిల్లో ఎవరికైతే ఈ మాట చెప్పాడో దేవుడు వాళ్ళ జీవితంలో కార్యం కూడా చేశాడు. చిన్న ఉదాహరణ మీ ముందు పెడతాను చూడండి. ఇస్సాకుతో దేవుడు అంటాడు 26:3 చదివితే ఆదికాండంలో, ఇస్సాకు భయపడిపోయి ఉంటాడు. ఎందుకంటే కరువు వచ్చి ఉంటుంది, అక్కడ తినేక లేకుండా ఉంటుంది. అయితే భయపడి ఐగుప్తుకు పారిపోవాలని కోరుకుంటాడు ఇస్సాకు. ఐగుప్తుకి వెళ్ళి అక్కడ కొందాము, ధాన్యం ఉంది అక్కడ. దేవుడు అంటాడు కరువు ఉంది, ఎండిపోయిన భూమి ఉంది. దేవుడు ఇస్సాకుతో అంటాడు అక్కడ, నువ్వు వెళ్ళకు. 26:3 ఏమంటాడు తెలుసా ఇస్సాకుతో? ఈ దేశమునందు పరవాసయందుము నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. చూసారా, మీరు బైబిల్లో చదివినట్లయితే పిల్లరా, ఎండిపోయిన చోట ఇస్సాకు విత్తనం జరుగుతుంది. 100 రెట్లు దేవుడు పంట ఇస్తాడు అతనికి. ఎందుకో తెలుసా? ఎవరున్నారు ఆయనతో? నేను నీకు తోడై ఉన్నాను. ఇంకో వ్యక్తి ఎవరు? జస్ట్ మీకు శాంపుల్ చెప్తున్నాను నేను. దేవుడు చాలాసార్లు ప్రూవ్ చేశాడు ఆయన తోడుంటే ఏం జరుగుతుందో. కరువులో ఏమి ఇచ్చాడు? ఇక్కడ 100 రెట్లు పండించాడు. యాకోబు జీవితం గురించి గుర్తుందా మీకు? 28:15 ఏం రాయబడింది? వాడు ఒక కట్టి పట్టుకొని పోతున్నాడు. ఎవరు? యాకోబు. ఎక్కడికి? అన్నకు భయపడి తల్లిదండ్రులు అన్నారు నువ్వు ఇటు నుంచి పారిపోరా, లేకుంటే నేను చంపేస్తాడు ఏసావు. సో ఈ వ్యక్తి పారిపోతున్నాడు ఇప్పుడు యాకోబు. మీరు చూస్తే అక్కడ అలిసిపోయి పడుకున్నప్పుడు ఒక చోట దేవుడు 28:15 యాకోబుతో అంటాడు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడుచు ఈ దేశంకు మరలా రప్పించదు. ఎందుకంటే యాకోబు భయపడతా ఉంటాడు, నేను వెళ్ళిపోతాననే, తల్లిదండ్రులను వదిలి వెళ్ళిపోతాను, తిరిగి రాగలనా, నేను తిరిగి వస్తే నా సహోదరు ఏసావు నన్ను చంపేస్తాడేమో అని భయపడే సమయంలో దేవుడు అంటాడు భయపడకు, నేను నీకు తోడై ఉంటాను. మీరు 20 ఆ తర్వాత అందుకే యాకోబు అంటాడు అక్కడ, నువ్వు నాకు తోడై ఉండి నన్ను తిరిగి నా యొక్క పితరుల దగ్గర తీసుకొస్తే నేనేమిస్తానన్నాడు అక్కడ? 10వ భాగం ఇస్తానన్నాడు 20-21 వాక్యంలో. ఓకే, ఆ తర్వాత మీరు చూస్తే ఇదే అధ్యాయం పుస్తకంలో 31:3 అంటాడు దేవుడు, నేను నీకు వాగ్దానం చేశాను కదా, ఎక్కడికి తీసుకెళ్తా? నీ పితరుల దగ్గర తీసుకెళ్తానని. రా, నీ పితరుల దేశంలోకి తీసుకెళ్తానని యాకోబుని తీసుకెళ్ళాడు. కారణం ఏంటి? నేను నీకు తోడే ఉన్నా. ప్లరా, అద్భుతమైన ఈ వాగ్దానం. ఏ వాగ్దానము? నిన్ను విడువను ఎడబాయను. ఈరోజు మరీ చెప్తున్నా, నా జీవితంలో ఈ వాగ్దానం దేవుడు నిలబెట్టాడు. నేను మళ్ళా చెప్తున్నా, ఏ కష్టం, ఏ సమస్య, ఏ ఇరికిబ్బంది ఉన్నా, ఏ రీతిగా యెహోషువకి దేవుడు విజయం ఇచ్చాడో మీ జీవితంలో, నా జీవితంలో విజయం ఇచ్చే దేవుడు ఆ దేవుడే నా దేవుడు ఈరోజు. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, మీకు రాకపోవచ్చు, కానీ ఎవరన్నా రేపొద్దున విన్నా, నువ్వు అన్ని పాత నిబంధన గ్రంథంలో నేను చెప్తాను బ్రదర్, మోషే అంటావు, యెహోషువ అంటావు, యాకోబు అంటావు, ఏసావు అంటావు, ఇస్సాకు, కొత్త నిబంధనలో ఉందా ఇది? అందుకే నాకు అనిపించింది కొద్దిగా శాంపుల్ ఇచ్చి ముందుకెళ్దామని. క్రొత్త నిబంధనలో కూడా దేవుడు ఈ వాగ్దానాన్ని నిలబెట్టాడు, మీ కొరకు నా కొరకు ఇచ్చాడు. ఎక్కడ రాబడింది? మత్తయి సువార్త 28 లాస్ట్ వాక్యాలు చదవండి. మత్తయి సువార్త 28:18 చదవండి. ఏమంటాడు? కొత్త నిబంధన చాలా మంది పాత నిబంధన నుంచి చెప్పారు, తోడు నీడగా ఉన్నాడు దేవుడు, ఆ వాగ్దానం పాత నిబంధనలో. నో, జాగ్రత్తగా వినండి. ఈ చర్చిలో ఆదికాండం నుంచి ప్రకటన చెప్పబడుతుంది, పాత నిబంధన మాత్రమే కాదు. ఏం రాబడింది ఇక్కడ? అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. తర్వాత చూసారా? కాబట్టి ఓకే, ముందుకు మీరు చూస్తే సమస్త జను, ఓకే జాగ్రత్త వినండి,
చెప్పాడా లేదా దేవుడు? యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. 20వ వాక్యం పెట్టినా ఒకసారి. నేను మీకు ఏ సంగతులను ఓకే, కింద చూడండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఈ వాగ్దానం పాత నిబంధన కాదు, కొత్త నిబంధనలో కూడా ఉంది. యేసు ప్రభు ఈ వాగ్దానం చెప్పి శిష్యులకి వెళ్ళాడు. ఆ తర్వాత శుక్రవారం చూపించా, కంటిన్యూగా ఈ రోజు వరకు పనిచేస్తాను. మళ్ళా ఇంకో డౌట్ రావచ్చు మనకిడ, సార్ వారు శిష్యులు సార్ ఇలాంటి ఇంకా ఏదో ఐ మీన్ లైక్, కానీ తెలుసా మీకు సంఘం కోసం మళ్ళీ ఈ వాగ్దానం చేశాడు. 13:5 హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యం. సుశాన్ నీటిరా ముందుకురా, ఇక్కడ కూర్చున్న వాక్యం 13:5. నిన్ను ఏ మాత్రము విడువను, నిన్ను ఏ మాత్రము విడువను, విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయపను అని ఆయనే గట్టి చెప్పు, భయపడతావా? ఓకే, నేను చెబుతాను. చెప్పాను కదా, నిన్ను ఏ మాత్రము నువ్వు విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే. చూసారా, సంఘంతో మాట్లాడుతాను. ఇది పౌలు గారి ద్వారా హెబ్రీయులకు రాసిన పత్రిక దాదాపు పౌలు రాశాడు నమ్ముతాం కాబట్టి మనము. పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు? ఆయనే చెప్పాను కదా. ఏం చెప్పాడు ఆయన? నిన్ను ఎన్నడును విడువను ఎడబాయను. జాగ్రత్తగా ముందు చూడండి ప్లరా, కేవలం ఇస్సాకు కోసమే కాదు అది, నిన్ను విడువని ఎడబాయనని. 1000 సంవత్సరాల కోసం ముందు ఇస్సాకు చెప్పాడు, ఆ తర్వాత మోషేకి చెప్పాడు, యెహోషువకు చెప్పాడు, ఆ తర్వాత శిష్యులతో చెప్పాడు. ఈరోజు నీతో నాతో కూడా దేవుడు అంటాడు, నేను ఆయనే మీకు చెప్పాను కదా. ఏమని చెప్పాడంట? నిన్ను ఏ మాత్రమును విడువను, ఎప్పుడు ఎడబాయను, ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. జాగ్రత్తగా అంటారు. ఇది దేవుని కృప. ఏంటి దేవుని కృప? నిన్ను ఎన్నడే కానీ ఆయన విడువడు, ఎడబాయడు. ఇప్పటి నుంచి యాక్చువల్గా సరిగా వినాలి మీరు. ఎప్పటి నుంచి సార్? ఇదంతా జస్ట్ ఇంట్రొడక్షనే. అసలైన మెసేజ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తానా నేను. ఇక్కడి నుంచి చాలా ఉపయోగం, మనకి చాలా అవసరం. ఏం అవసరము? జాగ్రత్త వినరా. దేవుని కృప ఏమంటుంది? నేను నిన్ను విడువను ఎడబాయను. ఇది దేవుని కృప. కానీ దేవుని కృపని మనము అనుభవించాలంటే మనకేం కావాలా? గట్టి చెప్పండి. కొంతమంది వెలుగుతా ఉంది. కరెక్ట్ చెప్తున్నారు మీరు. దేవుడు ఎంత కృప కలిగి ఉన్నా విశ్వాసం లేకుండా నువ్వు ఆ యొక్క కృపని అనుభవించలేవు. కృప దేవుని భాగం, విశ్వాసం కృప ఏమంటుంది? జాగ్రత్తగా వినండి. కృప ఏమంటుంది? నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను. ఐ విల్ నెవర్ లీవ్ యూ. నిన్ను కాదనను నేను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయి, నిన్ను కాదన్ను. ఇంకా ముందు చూడండి ఏమన్నాడో, అది ముఖ్యం. ముందు చూడండి, ఏ మనిషి ఎవరి ముందరా? నీ ముందర, నా ముందర ఏ మనిషి నిలువ నేరడు. ఇది కృప. కృపని నువ్వు నీ జీవితంలో ఈ వాగ్దానాన్ని అనుభవించాలి అంటే, ఈ వాగ్దానం ముందు చూడాలైనా, ఈ వాగ్దానం నీ జీవితంలో రియాలిటీగా మారాలి అంటే, ఈ వాగ్దానాన్ని నువ్వు అనుభవించాలి అంటే, నువ్వు విశ్వాసం చూపికుంటే ఈ వాగ్దానాన్ని నువ్వు అనుభవించలేవు. ఏంటి విశ్వాసం? నీ ఎదుట ఏ దయ్యం నిలబడదు, ఏ రోగం నిలబడలేదు, ఎవ్వడు నిలబడలేడు నీ సృష్టిలో. ఎందుకు తెలుసా? దేవుని సన్నిధి నీతో ఉంది కాబట్టి. దేవుడు అంటున్నాడు, ఎన్నడే కానీ నిన్ను విడువను ఎడబాయను. కానీ దీన్ని అనుభవించాలి అంటే నీ జీవితంలో, నెక్స్ట్ వాక్యం పెట్టినైనా అదే సేమ్. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాం. ఇంగ్లీష్లో పెట్టినైనా ఇదే సేమ్ వాక్యం.
ఐ మీన్ ఎన్కేజీ సూపర్ సూపర్. ఇది నీ యొక్క జీవితంలో నువ్వు చేయాల్సిన పని. ఆయన చేసేసాడు. ఆమె ఏమంటాడు తెలుసా? హలో, ఆయన ఏమంటా అంటే ఈ భూమి మీద, ఆకాశం కింద భూమి మీద ఏ మనిషి నీకు విరోధంగా నేను నిలబడి, ఎవడే కానీ నీకు ఎదురుగా పోటీ పల్లె నిలబడి నేను, ఎందుకంటే నేను నీతో ఉన్నా, నా సన్నిధి నీతో ఉంది. దాము వింటాను కదా, నా సన్నిధి నీతో ఉంది, నేను నీతో ఉన్నా, నిన్ను విడువని ఎడపని ఎప్పటి వరకు? అంతం వరకు. ఆయన భాగం అది. కానీ ఎంతవరకైతే నీ భాగాన్ని నువ్వు చేయవో, ఏంటి నీ భాగం? సో దట్ వీ మే బోల్డ్లీ సే, the Lord is my helper and I will not fear what man shall do unto me unless you say this. నువ్వు నోరు తెరచి చెప్పలేదనుకో, ఏమని చెప్పాలా? ద లార్డ్, దేవుడు నా సహాయకుడు, ఆయన నన్ను విడువడు, ఎడబాయడు. నీ నోట్లో నుంచి ఎప్పుడు నువ్వు ఒప్పుకోకుంటే నువ్వు యొక్క వాగ్దానం యొక్క బెనిఫిట్ని అనుభవించలేవు. ఈ వాగ్దానం నీ జీవితంలో రియాలిటీగా మారదు. నానండి మీ మైండ్లో ఇది ఆమె అర్థమవుతుంది బ్రదర్. నువ్వు నోరు తెరచి చెప్పనంత వరకు విశ్వాసం ఏంటి? కృప. ఆయన అంటాను, నేను ఎవ్వడు నీ ఎదుట నిలవని, నేను ఏ దయ్యాన్ని, ఏ రోగాన్ని, ఏ యొక్క అపజయం నీకు నేను రాని నీ జీవితంలో. కానీ నువ్వు చేయాల్సిన భాగం ఉంది. ఏంటది? నువ్వు నోరు తెరచి చెప్పాలా. ఏమని? ఆయన నా సహాయకుడు, ఆయన నాతో ఉన్నాడు, ఆయన సన్నిధి నాతో నడుస్తుంది, ఆయన కృప నా మీద ఉంది, నేను దేవుని బిడ్డని, రక్తముతో కడగబడిన నీతిమంతుణ్ణి. నువ్వు ఎప్పటివరకైతే నోటితో ఒప్పుకోవో ఈ వాగ్దానాన్ని నువ్వు అనుభవించలేవు. ముందర చూడండి. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే ఈ వాగ్దానం చాలా బాగుంది అని ఫోటోలో ఫ్రేమ్ వేసుకొని పెట్టుకుంటారు. మా ఇంట్లో కూడా ఉంది, మీరు వచ్చి చూడొచ్చు. మంచిది, అది మంచిది. మనం బైబిల్లో రౌండ్ వేస్తాం, నా బైబిల్లో చూసుకోవచ్చు, మీరు వచ్చి కలర్ వేస్తాం, అది మంచిదే. అమ్మా ముద్దు పెట్టుకుంటాం ఆ వాగ్దానాన్ని, మంచిదే. బైబిల్ని ముద్దు పెట్టుకోవడం మంచిదే. బైబిల్ని కళ్ళకు అద్దుకుంటావు, అవసరం లేదు, నువ్వు చేస్తా అంటే నాకేం సమస్య లేదు. ఇది కాదు, ఇవి అవసరం, తప్పేం లేదు. ఐఎమ్ దిస్ థింగ్ చేయండి. బట్ ముందు చూడండి, ఇప్పుడు ఇక్కడ లేదనుకో, నీ నోట్లో లేదనుకో, సంపూర్ణ లాభంను పొందుకోలేవు. ఇప్పుడు మీలో వచ్చే పెద్ద ప్రశ్న, ఎందుకు సార్ అట్లా అని చెప్పండి. అంతా నాకు కూడా తెలియదు. మళ్ళీ మీరు అట్లే వెళ్ళిపోరు, నాకు చెప్పలేదు, రహస్యం చెప్పలేదు చూడని. మీరు నన్ను అడిగారు అనుకో, ఎందుకు సార్ అట్లా పెట్టినాడు దేవుడు సిస్టమ్ అంటే, నాకు కూడా తెలియదు. ఆయన పెట్టినాడు కాబట్టి మనం చేయాలా. ఇప్పుడు నువ్వు కారు కొనుక్కున్నావు అనుకో, పెట్రోల్ వేయాలా. నేను ఏం సార్ అన్నావు అనుకో, నువ్వు యాడున్నావో ఆడే ఉంటావు 25 సంవత్సరాల తర్వాత కూడా. కారు కొనుక్కొని ఉండొచ్చు, నువ్వు కారు ఉంది నీ దగ్గర, ఎందుకంటే చేసినాయని అంటున్నాడు పెట్రోల్ వేయాలి సార్ అని. నేను ఏను అన్నావు అనుకో, నీకు ఈ కారు ఉండొచ్చు నీ దగ్గర, ఈ వాగ్దానం ఉండొచ్చు నీ దగ్గర, నువ్వు ముందుకు పోలేవు. అందుకే బైబిల్ అంటుంది, మనిషి కేవలం రొట్టె వలన కాదు. నేను చెప్తా ఎందుకో, డోంట్ వరీ. మనిషి కేవలం రొట్టె వలన కాదు, దేవుని నోటి నుంచి వచ్చిన మాట వలన బ్రతుకుతాడు. ఎలా బ్రతుకుతాం మనము? ఎటు నుంచి వచ్చిన మాట? ఎటు నుంచి రాలా ఈ మాట? నువ్వు నేను బ్రతకాలి అంటే నోటిలో వాక్యం ఉండాలా. జాగ్రత్త, నేను మీకు బాగా అర్థం కావాలని నేను చెప్తాను. ముందు చూడండి. ఆయన క్రైస్తవులతో ఉండే సమస్య, ఎందుకంటే బయట వాళ్ళ గురించి అనవసరం, తెలియదు పాపం వాళ్ళకి. మనకున్న పెద్ద సమస్య ఏమి తెలుసా? జాగ్రత్త అండి. నేను ఇంక తెలుగు రాసుకున్నా మంచిగా, నేను అది చెప్తాను మీకు.
చాలా మందికి ఉన్న సమస్య ఏం తెలుసా? ఓకే, ఏమంటే సమస్య, వాళ్ళకి ఏం జరుగుతుందో అదే మాట్లాడుతూ ఉంటారు జీవితంలో. ఇది రాయబడింది, నేను రాసుకొచ్చాను, నేను మర్చిపోతానని. లాట్ ఆఫ్ పీపుల్ సే వాట్ హ్యాపెనింగ్ టు దెమ్. మన జీవితము ఎప్పుడు ఈ విధంగా బ్రతకూడదు. ఏ విధంగా? చాలా మంది చేసే తప్పేమంటే వాళ్ళకి ఏం జరుగుతుందో అనుష నువ్వు వినడంలే, నిజమా? వాళ్ళకి ఏం జరుగుతుందో అదే మాట్లాడతారు. వాళ్ళకి ఏం జరుగుతుందో అదే మాట్లాడతారు కాబట్టి వాళ్ళ జీవితంలో అదే ఉంటుంది. ఓకే, ముందర చూడండి, నేను ఇంకా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. సపోజ్ చాలా ఆకలితో ఉన్నారు మీరు, 2 రోజులు అయింది భోంచేయలేదు బ్రదర్. దాము అయితే భోంచేయడంలే చాలాసేపటి నుంచి, అదే తినడంలే, అదే వాక్యము పాపము, జాగ్రత్త తినండి. 2 రోజులు అయింది మీరు తిండి లేక, ఓకేనా? సపోజ్ హోటల్కి పోయినారు, హోటల్లో కూర్చొని ఉన్నారు. ఇప్పుడు హోటల్లో సర్వర్ వచ్చి నీ దగ్గర సప్లైర్ వచ్చి నిలబడుకున్నాడు. నువ్వు హోటల్లో అతనితో అంటాను, నీకు తెలిదే నా బాధ, 2 రోజులు అయింది అది తినక, చక్కెర వచ్చినట్లు, తెలుగులో ఏమంటారు చక్కెరని, కళ్ళు తిరుగుతాయి, మబ్బులు వచ్చినట్లున్నాయి, నీకు తెలియదయా నా యొక్క వేదన, 2 days అయింది అది తినక. నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను, సప్లైర్ ఏం చేస్తాడు నీకే? అయ్యో పాపం అంటాడు, ఇంక అంతకు మించి ఏం చేయలేడు. బికాస్ యు ఆర్ స్పీకింగ్ వాట్ హ్యాపెనింగ్ విత్ యూ. నీకేం జరుగుతుందో అది మాట్లాడతాను. నువ్వు ఒక్కసారి దోశ అని చూడు, ఏమన్నా ఆడు కూర్చొని హోటల్లో పోయి, నేను నా బాధ నీకు తెలుదువా, నీకేం నువ్వు కూర్చో చెప్తాను, నా బాధ నీకు తెలుదువా, నేను 2 రోజులు అయినా తిని ఎంత నొస్తుందో తెలుసా? ఏం చేస్తాడు ఆ వ్యక్తి? నీకు అన్నీ ఇవ్వాలని నిలబడుకున్న వ్యక్తి. అదే మన సమస్య. విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? దోశ అంటుంది, ఇడ్లీ అంటుంది. అంటే మళ్ళీ దోశ ఇడ్లీ అన్నారు ప్రార్థనలో, పాస్టర్ చెప్పినాడు. నీకు ఏం కావాలో అది మాట్లాడుతుంది. ఈ సృష్టి ఎలా సృష్టించాడంటే దేవుడు మనిషిని, దేవుడు తన స్వరూపంలో పొరుగులో సృష్టించి సమస్తాన్ని తన చేతిలో పెట్టి పరిపాలించమన్నాడు. నువ్వు ఏం పలుకుతావో నీ నోట్లో నుంచి, నువ్వు బిర్యానీ అంటే ఏం చేస్తాడు హోటల్ అతను? నిమిషాల్లో నీ పరిస్థితులు మారిపోతాయి. నిమిషాల్లో నీ కడుపు నిండి నువ్వు ఆరోగ్యంగా, నువ్వు కావాల్సిన బలాన్ని పొందుకుంటావు. కానీ నువ్వు ఎప్పుడైతే నీకు ఏం జరుగుతుందో అది మాట్లాడతావో, నీ జీవితంలో దేవుని దగ్గర నుంచి నీకేం కావాలో అది పొందుకోలేవు. నువ్వు ఎప్పుడైతే అంటావో నిలబడి ఇంట్లో, ఈ ఇంట్లో యేసు నామములో, శుక్రవారం చెప్తున్నా యేసు నామముకి ఎంత శక్తి ఉందో వింటాన్నారు. యేసు నామములో ఐశ్వర్యం ఉండును గాక. నువ్వు పొద్దున్న లేచి ఎన్ని అప్పులు ఉన్నాయో తెలుసారా నీకు? కనపడిన వాళ్ళందరికీ, బంధువులకి, స్నేహితులకి లేనిపోని అబద్ధాలని చెప్పి, కొంత ఇంటుంటే ఇంత అని చెప్పి, ఎవరు వచ్చినా కూడా లేని మాదిరి మాట్లాడి, లేని మాదిరి యాక్టింగ్ చేసి, నువ్వు చేయాల్సిందేమో తెలుసా? ప్రతి క్షణం నువ్వు జీవించాల్సిన విధానం, నిన్న శుక్రవారం కూడా చెప్పాను, నువ్వు జీవించాల్సింది సెన్సస్లో కాదు, నువ్వు జీవించాల్సింది దేవుని యొక్క ఆత్మవాక్యంలో. అందుకే శరీరానుసారంగా జీవించేవాడు ఏం పొందుతాడు ఈ లోకంలో? మరణం. నువ్వు సెన్సస్లో నువ్వు ఉండి నీకు ఆలోచనలన్నీ నువ్వు మాట్లాడుతావు అనుకో, నువ్వు దేవుని అనుసారం జీవించడంలా. ఆత్మానుసారం అంటే ఏంటి? నీ యొక్క కెమిస్ట్రీ ఎట్లుంటుందో తెలుసా? అప్పుడు వాక్యంలో ఉంటాను, వాక్యం ఏం చెప్పిందో అదే చెప్తా ఉంటాను. నువ్వు ఇంట్లో నిలబడి అంటావు, ఈ ఇంట్లో ఇది నీతిమంతులు ఇల్లు, ఇదే ఈ ఇంట్లో ధనమును గాక, ఈ ఇంట్లో ఐశ్వర్యమును గాక, నా దేవుడు నా ప్రతి అవసరత స్వర్గపు ధనాన్ని తీరుస్తా అన్నాడు. ఇప్పుడు ఆ పిల్లడు మంచి మాట అన్నాడు శివాజీ, విశ్వాసంలో చచ్చిపోండి కానీ అవిశ్వాసంలో బ్రతకండి. అంటే ఆ పిల్లడు ఏం చెప్పాడు? నీకు జరిగిందో జరుగుతుందో అనవసరం, దేవుడు చెప్పాడు కాబట్టి నువ్వు చెప్పు. కనీసం విశ్వాసంలోనే చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోయేటప్పుడు అది లేకున్నా కూడా సరే, రాకున్నా సరే ధనం నీ దగ్గరికి, కానీ నేను బ్రతికే విధానం అది. యేసయ్య తిన్న దెబ్బల చేత నా శరీరం ఆరోగ్యం పొందుకుంది కాబట్టి నా రక్తంలో యేసులో ఆరోగ్యం ఉండను కాక, క్రొవ్విన దూడ గంతులు వేసినట్లు గంతులు వేదును కాక. ఓకే, జాగ్రత్త. ఇప్పుడు రాని ముందు అసలైన విషయానికి.
ఇప్పుడు అసలైన వినాలి మీరు. ఇప్పుడు చెప్తాను ఇది. ఇప్పుడు ఇంట్రొడక్షన్ జాగ్రత్తగా వినండి. ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడు యెహోషువతో? 6వ వాక్యం ఎందుకు దేవుడు అంటున్నాడు నువ్వు చెప్పాలా అని. ముందర చూడండి. ఓకే, వేరే విధంగా ముందర చూడండి. యెహోషువతో ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడు కింద రాశారు తెలుసా మీకు? 8వ వాక్యంలో ఏమన్నాడు యెహోషువతో దేవుడు? దీవారాత్రులు. 5వ వాక్యంలో ఏమన్నాడు? ఎవ్వడు నీ ఎదుట నిలవని నేరడో, నిన్ను విడువను ఎడబాయను. కిందికి వచ్చి అంటాడు నువ్వు ఒక పని చేయాలా. ఏం పని చేయాలా సార్? దీవారాత్రులు నా వాక్యాన్ని ధ్యానించి నీ నోటి నుంచి వాటిని రానికూడదు. ఇప్పుడు ముందర చూడాలి మీరు. ముందర చూడండి. ఎవరున్నారు ఎదుట? యెహోషువ ఎదుట ఆ టైంలో. అందుకే మీకు బ్యాక్గ్రౌండ్ నేను చూపించాను. ఎవరున్నారు? కదా ఒకరైనా సాయం చేయండి. ఎవరున్నారు? ఎరికో గోడలు నిలబడి ఉన్నాయి. పిల్లలు యెహోషువ చుట్టూ చూస్తాన్నాడు, ఎక్కడ కూడా సందు లేదు పోయేదానికి. రెండోది ఎవరున్నారు? సైన్యం నిలబడుకొని ఉంది. రథాలు, గుర్రాలు, ఆయుధాలతో నిలబడుకున్నారు ముందర. ఎనికి తిరిగి చూశాడు ఈయన. ఎవరున్నారు వెనకల? ఈతంతో ఎవరున్నారు? వీళ్ళంతా నిక్కర్లు వేసుకొని, ఫుల్ నిక్కర్లో మన హాఫ్ నిక్కర్లు మనకు తెలియదు కానీ, హలో, గొర్రెలు పట్టుకొని యెహోషువ దిక్కు చూస్తున్నారు. ఈయన ముందర చూస్తున్నాడు, వెనక చూసి ఈ సైన్యం ఉంది. ఇప్పుడు మీరు నా ముందర చూడాలా, అందరూ ముందర చూడాలి మీరు కూడా. దేవుడు ఏమంటున్నాడు? యెహోషువ, ఈ యొక్క గ్రంథాన్ని నీ నోటి నుంచి దిగనీయకు, దీన్ని నువ్వు దీవారాత్రులు ధ్యానించు. మీరే చెప్పండి, విచిత్రమైన కేసు కదా. సైన్యం ముందరున్నారు, యుద్ధానికి పోవల్లా, అసలుకి ఆస్కారం లేదు జయించేది. దేవుడు అనాల్సింది ఎవరైనా ఆర్మీ ఆఫీసర్ని పిలుచుకోరా పక్క ఊరు నుంచి, వాడు ఏదైనా చెప్తాడు, ఏడైనా పక్క నుంచి బాడీకి తెచ్చుకోండి ఆయుధాలు. అది ఏమన్నా సెన్స్ ఇస్తుంది కదా. సెన్స్లెస్ అనిపిస్తుంది కొంతమందికి. ముందర చూడాలైనా బైబుల్ని ఇచ్చే దీన్ని అంటే దీన్ని పలకమంటాడేంటి దేవుడు? అంటే ఈ బైబిల్ యుద్ధం చేస్తుందా? ఆడపోయి ముందర చూడబడదా? బైబిల్ పోయి యుద్ధం చేస్తుందా? ఏంటి ఇది విచిత్రం? అర్థం చేసుకోండి. ఆయన ముందర చూడండి. ఇదే నా జీవితం. ఇది విచిత్రం కాదు. జాగ్రత్త ఏనండి. ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడు? ఆత్మీయ లోకం ఉంది పిల్లరా. జాగ్రత్త ఏనరా. వారి ఎదుట ఉన్న సైన్యాన్ని ఎవరు నడుపుతున్నారు? ఆత్మీయ. ఓకే, ఇట్లా చెప్తాను. మీకు తెలిసే విషయం, ఈ లోకంలో సమస్తము, ఈ యొక్క భౌతిక లోకంలో మీరు చూస్తానే సమస్తం ఎవరు సృష్టించిండేది? ఆత్మీయ లోకం పిల్లరా. ఓకే, ఆత్మీయ లోకం ద్వారానే భౌతిక లోకం వచ్చిండేది. భౌతిక లోకం కంటే ఆత్మీయ లోకం ఏమైంది? శక్తివంతమైంది. ఎందుకు? ఆత్మీయ లోకం ద్వారానే భౌతిక లోకం సృష్టించబడింది కాబట్టి. ఈ ఫ్యాన్ అటు నుంచి వచ్చింది, ఇంకో మళ్ళీ టైం అవుతుంది, నాకు ఆల్రెడీ 11 అవుతానా తెలుసు కదా మీకు. ఓకే, సింపుల్గా భౌతిక లోకం అంతా వచ్చింది ఆత్మీయ లోకం ద్వారా. ముందర సైన్యం ఉంది, శత్రువులు నిలబడినారు, యుద్ధం చేయాలా. దేవుడు అన్నాడు, నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని విడుదల చేస్తావో, నేనేం చెప్పినానో నువ్వు చెప్తావో, నేనేం చెప్పినా నీవు నాకు తోడై ఉన్నావు, నీవు నన్ను విడువవు ఎడబాయవు. నువ్వు అన్నావు, నా ఎదుట ఏ మనిషి నిలువ నేరడు. ఎప్పుడైతే యెహోషువ ఈ మాట అంటాడో పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆత్మీయ లోకం విడుదలవుతుంది. ఎప్పుడైతే దేవుని వాక్యం యెహోషువ నోటి నుంచి బయలుదేరి వచ్చిందో, వేల కొలది దూతలు ఆ వాక్యాన్ని తీసుకొని ఎరికో మీద పడిపోతారు. అందుకే ఏం జరిగింది ఎరికోలో? ఎరికో గోడలు బద్దలైపోయాయి పిల్లరా, కూడిపోయాయి లోపలికి. సైన్యం ఏమైపోయింది? పారిపోయినారు పిల్లరా. రథాలు, రాజు గీజు ఆడిపోయినారేమో, దిక్కు తెలియకుండా. ఎందుకు తెలుసా? వాళ్ళని లేపుతా అనేది దురాత్మ శక్తిలో, వాళ్ళని లేపుతా అనేది ఇజ్రాయెల్ జనాంగానికి విరోధంగా దేవుని వాక్యాలు ఉండగా ఆత్మీయ లోకం. నువ్వు ఈ సృష్టిలో విజయవంతంగా బ్రతకాలంటే చేతులతో కొట్లాడే యుద్ధం కాదు మంది.
నోటితో చెప్పించేది కాదు మందే. ట్రిగ్నమెట్రీ జామెట్రీ చేసే జీవితం కాదు నీది నాదే. నీకు నాకు దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేసి ఉన్నాడు. ఈ భూమి మీద ఏ మనిషి ఎదుట నేను నిలవను నేను, ఎందుకంటే నీకు నేను తోడై ఉన్నా, నిన్ను విడువను ఎడబాయను అని దేవుడు చెప్పి ఉన్నాడు. నీ నా యుద్ధం కూడా ఇదే. ఆ వాగ్దానం అక్షరాల నీ నా జీవితం మీద అనుక్షణం దేవుడు నెరవేరుస్తాడు. బట్ నీ నోటిలో ఎప్పుడు దేవుని యొక్క వాక్యం ఉండాలా. ఈ జాగ్రత్త ఏం బిడ్డ. అందుకే దేవుడు యెహోషువతో అన్నాడు, నువ్వు చేయాల్సింది ఏమీ లే, దేవుడు నీకు తెలుసు. యెహోషువ కూడా అనుకోవచ్చు, ఈ వాక్యం ధ్యానిస్తే యుద్ధం వీళ్ళు జయిస్తామా అని. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని చెప్తావో దేవుని సామర్థ్యం, దేవుని దూతలు రిలీజ్ అవుతారు. అందుకే ఆమెను చెప్పమనేది మీకు జనరల్లీ. నేను ఆమెనని ఎన్నిసార్లు వాగ్దానానికి చెప్తావో దేవుడు ఏమంటారు తెలుసా, ఈ వ్యక్తికి అది ఇచ్చేసాయి, ఈ వ్యక్తికి అది ఇచ్చేసాయి. అందుకే ఆమెను చెప్పడానికి వెనకాడకండి. ఎప్పుడైనా నీకు వాగ్దానం ఇటు చెప్తే ఈడ కూర్చొని దేవుడు ఇచ్చేయమంటాడు. నువ్వు అన్నావు అనుకో, నా భర్త అభిషక్తుడే జీవిస్తాడని నేను అన్నప్పుడు ఆమెను అన్నావు అనుకో, దేవుడు అంటాడు ఇమీడియట్లీ ఆ దయ్యాలు వెళ్ళిపోతాయి, నీ భర్తను ఆపుతాడే దయ్యాలు. అలా కాకుండా నీ పిల్లల్ని ఆపుతాడే. ఇది ఆత్మీయ లోకం పిల్లలు. ఆత్మీయ లోకంలో విజయం తెచ్చేది ఏదో తెలుసా, దేవుని వాక్యం. ఓకే, జాగ్రత్తగా వినండి. మీకు విచిత్రం అనిపిస్తుంది ఓ వాక్యం నేను చదివిస్తే. నాకు కూడా ఆశ్చర్యం వేసింది, అమ్మాయ ఈ వాక్యం కూడా ఉందా బైబిల్లో అని. దేవుడు ఇజ్రాయెల్ జనాంగంలో ఎవరు రాజైనా వాళ్ళకి ఏం ఆజ్ఞాపించాడు తెలుసా, నువ్వు సింహాసనం కూర్చునే ముందు నువ్వు బైబిల్ ఒక కాపీ తీసుకుని కూర్చోవాలన్నాడు. తెలుసా ఎవరికైనా? ఎడ రాశారు? చదవండి నాతో పాటు. ద్వితీయోపదేశకాండం 17, 18, 19, 20 వాక్యాలు పెట్టినా స్క్రీన్ మీద. ద్వితీయోపదేశకాండం 17, 18, 19, 20 వాక్యాలు చదవండి అయినా. చూడండి. మరియు అతడు రాజ్య సింహాసనం మందు ఆసీనుడైన తర్వాత లేవీలైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమును ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. చూసారా? మరియు అతడు రాజ్య సింహాసనం ముందు ఆసీనుడైన తర్వాత, ఆ తర్వాత మీరు నెక్స్ట్ పెట్టండి, అది అతని యొద్ద ఉండవలను. ఏంటి? ఎవరి యొద్ద? బైబిల్ రాజు యొద్ద ఉండవలను. అప్పుడు 5 పుస్తకాలు ఉండేటివి. తన రాజ్యం ముందు తానును తన కుమారును ఇజ్రాయేల్ మధ్యను దీర్ఘాయుష్మంతులు ఒకటికై 20వ వాక్యం పెట్టినైనా తాను తన సహోదరుల మీద గర్వించి ధర్మం. ఓకే, కింద మీరు చూస్తే చదువుకుని వచ్చి కింద ఆ గ్రంథమును చదువుచూ ఉండవలెను. దేవుడు రాజుల కోసం అంటున్నాడు, నువ్వు రాజుగా పరిపాలించాలి, రాజుగా విజయం సాధించాలంటే నువ్వు రాజు సింహాసనం కూర్చుని ముందు ఇంటికి పోయి చదువుకోండి. ఒక ప్రతి అంటే ఒక బైబుల్, ఒక కాపీ, అప్పుడు 5 పుస్తకాలు ఉండేది వాళ్ళ దగ్గర, తీసుకొని కూర్చోమనేవాడు. పిల్లరా, అన్నిటికంటే నంబర్ 1 వాగ్దానం, నిన్ను విడువను ఎడబాయను, ఏ మనిషిని ఎదుట నిలవనేరడు. ఇది కృప. కృపను అనుభవించే విధానం ఏంటి? విశ్వాసం. ఏం చేయాలి నువ్వు నేను? యెహోషువ 1:8 రాసినట్టుగా పెట్టినా, నీవు నేను ప్రతి క్షణం దీవారాత్రులు రాయబడినదాడ. సండే రోజు కాదు, ఓన్లీ ఫ్రైడేస్ కాదు, నీవు నేను ఈ ధర్మశాస్త్రమందు నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడవలెను. దీవారాత్రులు దాన్ని ధ్యానించిన ఏం చేసుకుంటావు? నీ మార్గమును, ఇంగ్లీష్లో బల రాయబడి ఉంది, యు విల్ మేక్ యువర్ వే ప్రాస్పరస్ అండ్ సక్సెస్ఫుల్. ఎందుకట్లా? ముగిస్తాను 2 minutes. నా జీవితంలో అతి ముఖ్యమైనది ఏదన్నా ఉందా సంఘ కాపరిగా నాకు చెప్పండి బ్రదర్ అంటే మెడిటేషన్. వాక్యాన్ని చెప్పడం. చాలామంది క్రైస్తవులు ఉండే సమస్య, చాలాసార్లు చెప్పాను ఈ మాట, చేయడానికి పరిగెత్తా ఉంటారు వాక్యానుసారం చేయడానికి. నువ్వు చేయలేవు వాక్యానుసారంగా. నువ్వు కోపపడలేక ఉండలేవు, నువ్వు చెడ్డ ఆలోచన నుంచి దూరం ఉండలేవు, లేకుంటే ఇంకా ఏమేమో. నువ్వు ఒక పరిశుద్ధంగా బలమైన వ్యక్తిగా, సామర్థ్యమైన వ్యక్తిగా బ్రతకాలి అంటే, ఇంకో విధంగా చెప్తాను, వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలి అంటే, వాక్యం చెప్పినట్లుగా నువ్వు చేయగలగాలి అంటే, నువ్వు మెడిటేషన్ లేకుండా వాక్యానుసారం జీవించలేవు. జాగ్రత్త వినండి. వాక్యానికి చేయడానికి మధ్య మెడిటేషన్ పని చేస్తుంది. ఉదాహరణకి
దేవుని ఆజ్ఞ ఉంది, నువ్వు చేయాల. ఈ రెండింటినీ కలిపి పెట్టేది మెడిటేషన్ పిల్లలు, ధ్యానం. లోక ధ్యానం కాదు, లోకంలో చేసే మెడిటేషన్ వేరే. కళ్ళు మూసుకొని అది కాదు, అది 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 మెడిటేషన్ కాదు. మన బైబిల్ చెప్పే మెడిటేషన్ అది కాదు. బైబిల్ చెప్పే మెడిటేషన్ ఏంటి? జాగ్రత్త, నేను ఏం చేస్తాను? బైబిల్ పలుకుతూ ఉండాలి. తండ్రి ముందు ముగిస్తాను, ఒక్క నిమిషం. ఏం చేయాలి? ఈ వాక్యం విన్నాం మనం. తండ్రి కృతజ్ఞతలు నీకు, నువ్వు నన్ను విడువవు ఎడబాయవు తండ్రి, నా కుటుంబాన్ని నువ్వు విడువవు ఎడబాయవు తండ్రి. మాకు విరోధంగా ఏ మనిషిని నిలవని అన్నావు. ఇదిగో తండ్రి, ఈ తాగుడు అలవాటు నిలబడదు నా కుటుంబంలో. ఇదిగో ఈ అప్పులు చేసే అలవాటు నిలబడదు నా కుటుంబంలో. కృతజ్ఞతలు తండ్రి. నువ్వు ఎప్పుడైతే దేవుని వాగ్దానాన్ని చెప్తావో, బిడ్డ ఇನ್ನು ముందర చూడు, ఏదో చెప్తాన్నా, ఏదో పాస్టర్ నో 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 నో, ఆత్మీయ లోకాన్ని విడుదల చేస్తాను, దేవుని సైన్యాన్ని విడుదల చేస్తాను. చాలాసార్లు ఈ వాక్యం చెప్పా. దూతల పని ఏంటి? నువ్వు పలికిన వాక్యాన్ని నెరవేర్చడమే దూతల పని. నీ కొరకు నా కొరకు లక్షల దూతలు దేవుడు ఇచ్చాడు. న్యూమరస్ ఏంజిల్స్ అని రాబడింది బైబిల్, ఇంగ్లీష్ బైబిల్లో. వాళ్ళ పని ఏమో తెలుసా? నువ్వు ఎప్పుడైతే అంటావో, నాకు విరోధంగా ఏ దయ్యము వడదిల్లదు గాక, నా కుటుంబానికి విరోధం. మనిషి బ్రతికే విధానం ఇది. ఇంకోటి చెప్తున్నా నీకు, నువ్వు ఎప్పుడైతే మెడిటేట్ చేస్తావో, నువ్వు జీవించడం ఈజీ అవుతుంది నీకు. చాలా మంది చాలాసార్లు చెప్పా, కోపం 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 బ్రదర్. నాకు నువ్వు కోపం కోపం అంటే ఆ హోటల్లో కూర్చొని ఏం చెప్పినోడు అవుతావు? నువ్వు హోటల్లో కూర్చొని ఏం చెప్తాడు ఆయన? నీకు తెలదో నాకెంత ఆకలి అవుతుందో, నేను నష్టపోతానా, పడిపోతా. కోపం కోపం కాదు నువ్వు చెప్పాల్సిందే. దేవుని నేచర్ నాలో ఉంది కాబట్టి దేవుళ్ళ కనికరం చూపుతాను నేను. దేవుళ్ళ నేను కూడా దయ చూపేవాడిని. దేవుడు కోపం లేని దేవుడు కాబట్టి నేను కోపం లేకుండా బ్రతుకుతా. దేవుడు కామాంధుడు కాదు కాబట్టి నేను కామం లేని బ్రతుకుతా. ఎందుకంటే ఆయన నేచర్ నాలో ఉంది. దేవుడు జ్ఞాని కాబట్టి ఆయన జ్ఞానం నాలో ఉంది. ఎందుకంటే నేను ఆయనకు పుట్టి ఉన్నా. యేసయ్య శిరస్సు నేను దేహం కాబట్టి యేసయ్యలో ఉన్న వెలుగు నాలో ఉంది, యేసయ్యలో ఉన్న స్వభావం నాలో ఉంది, యేసయ్యలో ఉన్న జీవితం నాలో ఉంది. అందుకే యేసయ్యలా బ్రతుకుతా. లేకుంటే బైబిల్ చెప్పదు క్రీస్తును పోలి జీవించమని, బైబిల్ చెప్పదు దేవుని పోలి జీవించమని. నీలో నాలో ఆ నేచర్ ఉంది, ఆ యొక్క జీవితం ఉంది, ఆ అభిషేకం ఉంది, ఆ వాగ్దానం ఉంది. అందుకనే బైబిల్ డిమాండ్ చేసేది మనల్ని దేవుని పోలి జీవించమని. కానీ ఎలా పాత మనస్సు ఉందే, ఆ పాత మనస్సుని ట్రాన్స్ఫార్మ్ చేసేదే మెడిటేషన్. ఏదంటే అది మెడిటేట్ చేయకూడదు, దేవుని వాక్యం మెడిటేట్ చేయాలి. ఓకే, ముగిస్తాను. ది నంబర్ 1 ప్రామిస్ ఇస్ ఐ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ. ఈ భూమి మీద, ఈ దేశంలో నీకు నాకు విరోధంగా చాలా జరుగుతూ ఉండొచ్చు. నీ బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఎవరి ద్వారా ఏమన్నా జరుగుతూ ఉన్నాయి. వాక్యం మీద ఆధారపడు, వాక్యాన్ని ఎత్తిపట్టు. నీ జీవితంలో నువ్వు ఊహించింది దేవుడు చేస్తాడు. ఆత్మీయ లోకం నీ ద్వారా నీ కొరకు యుద్ధం చేసి నీకు విజయిస్తుంది. దేవుడు దీవించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, తండ్రి నీ కృతజ్ఞతలు. ఆయన దేవుని ప్రజెన్స్ గురించి మేము నేర్చుకున్నాం. దేవుని ప్రజెన్స్ మాతో ఎప్పుడు ఉంది తండ్రి. ఆ యొక్క రిజల్ట్, ఆ యొక్క బెనిఫిట్, దాని యొక్క రియాలిటీ ఎట్లా అనుభవిస్తామంటే, మేము నోరు తెరచి హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5-6 రాసినట్లుగా మేము ఒప్పుకోవాల్సిన వారంగా ఉన్నాం. తండ్రి, బిడ్డలు విన్నారు, వినిది అమలు చేసేదానికి కృపని మన సాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.